ఒక సామాన్యులకి అసలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? రాజకీయ కార్యకర్తగా తప్పించి ఎలాంటి అవకాశాలు లేనటువంటి రోజుల్లో సామాన్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చి ఒకంత ధైర్యమే చేశాడు. ఎందుకంటే రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు అసెంబ్లీలోకి ఎందుకు అడుగు పెట్టకూడదు అంటూ ఆగ్రహంతో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఈసారి ధనవంతులు తప్ప నేను సీట్ ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడు. సొంత కార్యకర్తలను పక్కన పెట్టి 10 మంది బయట నుంచి వచ్చిన ధనవంతులు తీసుకున్నారు. అట్లాగే తన పార్టీలో ధనవంతులకు మాత్రమే సీట్లు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అయితే అట్లాంటి ఆలోచనే చేయకుండా పోయింది. ఆ పోలవరం దగ్గరన తీరా చూస్తే అక్కడ మళ్ళీ లెక్కలు మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్క జగన్ మాత్రం అంటే ఇక్కడ పవన్ అనడానికి లేదు, ఎందుకంటే తన దగ్గర ఏమి తన సంపాదనకు సంబంధించి ఉంటుందో 140 కోట్లు 150 కోట్లు దాంట్లో నుంచి ఇవ్వడం కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. కానీ చంద్రబాబు నాయుడికి జగన్కి ఏం బాధ? ఇద్దరు కూడా రాష్ట్రంలో అతిపెద్ద కోటీశ్వరులు లెక్కే కదా. సరే పెంసాని చంద్రశేఖర్ని పక్కన పెట్టేద్దాం, వీళ్ళిద్దరు కూడా లేదా డబ్బులు పెట్టలేనటువంటి స్థితిలో లేరు. అక్కడ చంద్రబాబు నాయుడు ఓ 10 మంది సామాన్యులకి ఇచ్చి, ఏది కార్యకర్తకి బయటోడికి కాదు, సామాన్య నాయకుడికి సామాన్య కార్యకర్తకి డబ్బులు లేనటువంటి వాళ్ళకి పేరున్న వాళ్ళకి ఇచ్చి ఉంటే జగన్కి పేరు వచ్చేది కాదు. కానీ జగన్ 2014, 19లో తర్వాత 14లో కొంతమందికి ఇచ్చాడు, 19లో కొంతమందికి ఇచ్చాడు, ఇప్పుడు కూడా కొంతమందికి ఇచ్చాడు. అందులో నిన్న నామినేషన్లు వేసిన సందర్భంగా తేలింది ఏంటి అంటే సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎస్ఎల్ ఈరలక్కప్ప, ఎవరైతే ట్రక్ డ్రైవర్ అని మొన్న చంద్రబాబు గారు హేళన చేశారో ఆ ఈరలక్కప్ప వచ్చేటప్పటికి ఆయనకి సొంత ఇల్లు లేదు, కారు లేదు, ఓన్లీ 2 వీలర్ ఉంది. ఆయన పేరు మీద వ్యవసాయ భూమి కూడా లేదు, బంగారు ఆభరణాలు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ 27,883 రూపాయలు, గుడిబండ కెనరా బ్యాంకులో 41 రూపాయలు, ఇదే మండలంలోని మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో 26,950 రూపాయలు, అగలి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 11 రూపాయలు, మడకశిర యూనియన్ బ్యాంకులో 881 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అదేవిధంగా అప్పు 1,13,050 రూపాయలు ఉంది. గుడిబండ కెనరా బ్యాంకులో వ్యక్తిగత రుణం 86,100, మందలపల్లిలో ఏడీసీసీ బ్యాంకులో 26,950 రూపాయలు అప్పు ఉంది. 99,883 రూపాయలు విలువ చేసే చరాస్తులు ఈరలక్కప్ప పేరు మీద ఉన్నాయి. అలాగే చేతిలో 10,000 ఉన్నట్టు అఫిడవిట్లో చెప్పారు. లేకపోతే రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మొత్తం ఆస్తి 53,45,321 రూపాయలు, అంటే మధ్యతరగతి అవుతుంది. ఈమె చేతిలో ఉన్న నగదు 2,50,000, బ్యాంక్ డిపాజిట్ రూపంలో ఉన్నది 23,72,821 రూపాయలు, ఇన్నోవా కారు 11,22,500, బంగారు ఆభరణాల విలువ 16 లక్షల రూపాయలు, బ్యాంకులో అప్పు 1,76,223 రూపాయలు. అయితే కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ అభ్యర్థి నర్నాల తిరుపతిరావు మొత్తం ఆస్తి 4,27,066 రూపాయలు, స్థిర చరాస్తులు 1,89,642 రూపాయలు, తన పేరుతో మైలవరం సెంట్రల్ బ్యాంక్ అకౌంట్లో 88 రూపాయలు, మైలవరం కెనరా బ్యాంకులో 1000 రూపాయలు, మైలవరం మండల ఉల్లూరు ఎస్బీఐ అకౌంట్లో 9,823 రూపాయలు, 73,531 రూపాయలు విలువ కలిగినటువంటి 2016 మోడల్ బైకు, 55,200 విలువ కలిగినటువంటి 8 గ్రాముల బంగారు ఉంగరం, చేతిలో క్యాష్ రూపంలో 50,000 ఉన్నాయి. ఇందులో ఆయన భార్య పేరున మైలవరం యూనియన్ బ్యాంకులో 1,626 రూపాయలు, 55,200 విలువ గల 8 గ్రాముల 2 బంగారు ఉంగరాలు, 1,65,000 విలువ గల 24 గ్రాముల బంగారు చైను, చేతిలో క్యాష్ రూపంలో 15,000 ఉన్నాయి. ఇది అతను ఇంతకుముందు వ్యాక్సిన్లు అయ్యి వేసేవన్నమాట మేకలకి. అలాగే అనంతపురం జిల్లా సింగనమల ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎం వీరాంజనేయులు సెంటు స్థలం కానీ తులం బంగారం కానీ లేదు. నామినేషన్లో ఈయన సమర్పించిన అఫిడవిట్లో అత్యంత కీలకమైనటువంటిది అదే. ఈయన పేరున విలువైన చరాస్తులు 1,06,478 రూపాయలు, ఇందులో చేతిలో క్యాష్ 50,000, అనంతపురం ఎస్బీఐలో 11,193 రూపాయలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10,002 రూపాయలు నగదు నిల్వ ఉంది. అట్లాగే 2020లో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం ఉంది, దీని విలువ 35,000. ఇక ఆయన భార్య పేరున సింగనమలలో కెనరా బ్యాంకులో 283 రూపాయల క్యాష్ ఉంది. పాడేరు అసెంబ్లీ అభ్యర్థి ఎం విశ్వేశ్వరరాజు పేరు మీద 20,39,512 రూపాయలు, భార్య పేరున 16,20,307 రూపాయలు, ఇద్దరు పిల్లల పేరున 7,25,927 రూపాయలు, 7,12,600 రూపాయలు కలిపి మొత్తం 50,98,365 రూపాయలు ఉన్నాయి. 1,20,000 గోల్డ్ లోన్ అప్పు ఉంది. ఇది అతి సామాన్యులకి ఇచ్చి సీట్లు దగ్గరగా 5గురికి ధైర్యం చేశాడు జగన్. మరి వాళ్ళు గెలుస్తారా లేదా అన్న దాని మీద భవిష్యత్తులో సామాన్యులకి ఇవ్వాలా లేదా అన్నది తేలుతుంది.